ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. సూపర్ సూపర్ సార్ ఇంకొకసారి వన్ మోర్ ప్లీజ్ ఉండవే ఇంత హీరోలు ఉంటే మాత్రం ఎన్నిసార్లు వేస్తాం చిరాగ్గా ఉంది. నేనంటుంది అదే సార్ 2 సంవత్సరాల నుంచి ఇగో ఈ మొహం చూస్తే మాకెంత చిరాకు వేయాలి. ఏం మాట్లాడుతున్నావు భయ్యా? ఇప్పుడు జస్ట్ డి షూటింగ్ వస్తున్నప్పుడు కారులో అలా వస్తుంటే ఒక అమ్మాయి అద్దం నుంచి అలా చూసి నా దగ్గరికి వచ్చి వెంటనే విండో నుంచి ఏమడిగిందో తెలుసా? మీ సార్ ఏరియా అడిగిందా? నీకు నా వాల్యూ అంటే ఇప్పుడు తెలుస్తుంది. ఒక సెల్ఫీ దిగి ఫేస్బుక్ లో పెడితే అప్పుడు తెలుస్తుంది. కమెంట్స్ చూసి అప్పుడు కమెంట్స్ బాగా వస్తున్నాయి సార్. చదువు, బయట చదువు, మొత్తం ప్రపంచం వినాలా మన గ్లామర్ గురించి వాళ్ళ చదువు. జూని సందర్శించిన యాంకర్ ప్రదీప్ ఒక వింత జంతువుతో సెల్ఫీ. సార్ ఇంకోటి బయట చదవాలా? చదువు, ఏడు కరెక్ట్ రాసి ఉంటాడు నా గురించి ప్లీజ్. పెళ్లి ఫిక్స్ అవ్వబోతున్న ప్రదీప్ బ్యాండ్ మేళం వాళ్ళతో సెల్ఫీ. లాస్ట్ ఒక్కడ చదువుదాం భయ్యా. వద్దులే భయ్యా, వీడు ఏదో క్వశ్చన్ అడుగుతున్నాడు. అయితే కంపల్సరీ నా అందం గురించి అడుగుంటాడు. ఏ క్రీమ్ పడుతున్నాడు సుధీర్? చదువు చదువు చదువు, అది కావాలి భయ్యా. మీ కొత్త అసిస్టెంటా అని అడుగుతాడు. ఏం చెప్పను? ఏంట్రా ఇది? నేను అందగాడిని ఓకే, నీ అందరం నేను అందుకోడు ఏంట్రా? ఈ సృష్టిలో అందమైనవి రెండు. ఒకటి నువ్వు, ఒకటి నేను. ఆ పండే కాకి ఎలుగుబంటి అందాల గురించి మాట్లాడుకున్నాడు. సిరాకు వచ్చేస్తుంది ఇక్కడ. గిరిగిల్లా అరే జోగి జోగి రాసుకుంటే బూడిది రాలేదురా. ఊరిగా ఎవడు చెప్పాడో ఎప్పటి చూసినా జోగి జోగి అంటుంటారు. రాయి రాసుకుంటే నిప్పు వచ్చిందని చెప్పొచ్చుగా. ఇప్పుడు నీకు నిప్పు కావాలా? నువ్వు కావాలి. I loved your performance. సుధీర్ వచ్చారు, గళ్ళ ప్యాంట్ వేసుకుని, పూల డ్రెస్ వేసుకుని. రష్మి గారు వచ్చారు. ఈ ఇద్దరి వృద్ధ కళాకారుల నృత్య ప్రదర్శన. ఆయన గారు ఆవిడ గారితో డాన్స్ చేశారు. మరి ఈవిడ గారు ఏమనుకుంటారో తెలుసుకుందాం. ఆయన ఏది చేసినా బానే ఉంటుంది. సరే మీరు మెలకు తెచ్చుకుని చెప్పండి ఇదంతా. పదే మీరు ఆయన గురించి అడిగితే నాకు సిగ్గొస్తుంది. ఆయన చక్కగా స్టేజ్ మీదకి వెళ్ళి నృత్య ప్రదర్శన చేసి వచ్చిన తర్వాత మీరు దిష్టి తీయాలి. అందరు దిష్టి తగిలి ఉంటుంది. అందరి ముందు ఎందుకులే మేము. D10 గ్రాండ్ ఫినాలే. Pantam nida nada hey. సొంతం నీకా నరకా హే. నువ్వేం చేస్తున్నావు? టైటిల్ గెలిచాక ఎలా పోజ్ కొట్టాలి, ఎలా థ్యాంక్ యూ చెప్పాలి, ఎలా ఫోటోగ్రాఫ్ చేయాలి అదే చూస్తున్నా. ఓహో, నువ్వేంటి ఖాళీగా ఉన్నావు? నువ్వు ప్రాక్టీస్ చేయవా? నేను ఆల్రెడీ టైటిల్ కొట్టాక ఇంట్లో ఎక్కడ పెట్టాలో ప్రాక్టీస్ చేసి వచ్చాం. ఎవరు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే వచ్చి టైటిల్ తీసుకొని వెళ్ళడానికి ఇది ఏమైనా పశువుల దొడ్డ? రష్మి అడ్డా. అదంతా పవర్ఫుల్ డైలాగ్ చెప్తుంటే నేను సైలెంట్ కూర్చోండి. దేపి మొహన్ లాగా ఏదో చెప్పు. ఏ వర్షం ఏంటి ఉరుముతున్నావు? అంత సీన్ పనికిరాదమ్మా. డైలాగ్ చెప్పండి, వచ్చింది చెప్పడం కాదు, సిచ్యువేషన్ సింక్ అవ్వాలి. ఏ వరసం
మైండ్ బ్లోయింగ్ ప్రదీప్. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ రాజు. ప్రదీప్ టైటిల్ గెలవాలంటే ఎలాంటి కాకరబోతులు చేయాలి? కాకరబోతులు కాదవి, కసరత్తులు. నీకు ఇంకో 10 సీజన్లైనా తెలుగు రాదమ్మా. మరి నాకు నీకు తెలివి రాదమ్మా. సుధీర్, ఇప్పుడు ఒకవేళ టైటిల్ నువ్వు కొట్టావనుకో ఏం చేస్తావు? రష్మిని గట్టిగా హక్ చేసుకొని ఓదారుస్తాను. టైటిల్ ఒకవేళ రష్మి గెలిచిందనుకో ఏం చేస్తావు? ఇంకా గట్టిగా హక్ చేసుకొని కంగ్రాట్స్ చెప్తాను. సూపర్ ఐశ్వర్య. నట విశ్వరూపం అనే మాటకే నిలువెత్తు రూపం అతను. సింహాల మధ్యలోంచి వచ్చే ఆ సింహాద్రిని చూస్తారా? ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంది, స్క్రీన్ మీద కనిపిస్తే సెలబ్రేషన్ ఉంది, అండ్ ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ సెన్సేషన్ ఉంది. ఒక ఫోటో వచ్చింది సార్ నా దగ్గరికి, ఓ లాస్ట్ ఫోటో. ఆ ఫోటో ఇక్కడికి రావాలంటే ప్రియమణి గారు ఒకసారి ఇక్కడికి వస్తే నేను సేఫ్ ఉంటాను. నేను ఆ ఫోటో చూపించే ముందు వి ఆల్ ఆర్ ఎక్సైటెడ్. త్వరగా ఫోటోస్ పెడితే బెటర్. ఈ ఫోటోకి నాకు ఏం సంబంధం లేదు, ఇదంతా ప్రియమణి గారి ప్లానింగ్ సార్. No, Tarak, that's not true. నాకు అసలు ఆ ఫోటో చూపించేస్తే బెటర్ అనుకున్నాను. ఏం లేదు, చిన్న ఫోటో. చిన్న ఫోటోనే, కాకపోతే స్క్రీన్ మీద పెద్దగా ఉంటుంది. నందమూరి బిడ్డ మజాక మనవడ చూపిస్తారా నీ తడాక. చింగల్లు చింగ నీ మూతే బుంగ కసబుస్సై ఎస్సై పోవంగా. చీమ 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 మాకు చిన్న ఆనవాయితీ ఉంది సార్ డీలో. గెస్ట్ వెళ్ళిపోయి కూర్చునే ముందు ఒక చిన్న పోజ్ అన్నమాట. పోజ్ అంటే సజెస్ట్ చేస్తే ట్రై చేస్తా. మాకు ఒక యూట్యూబ్ జోడీ ఉంది సార్ ఇక్కడ. వీళ్ళు దూరంగా ఉంటేనే యూట్యూబ్ లో చాలా దగ్గరగా రాసుకుంటారు సార్. ఒక పోజ్ ఏదైనా చెప్తే సార్. నేనా? మరి పోజ్ ఏమో. మీరు ఎవరి హ్యాండ్ అయితే రైస్ చేస్తారో వాళ్ళే ఈ D10 టైటిల్ విన్నర్స్ అవుతారు.